అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన అనుస్వే ఛానల్ ద్వారా మా అమ్మ చేసినటువంటి టమాటో, అల్లం నిల్వ పచ్చడి అండి. ఎలాంటి టిఫిన్‌లోకైనా యమ టేస్టీగా ఉంటుందండి. ఎండాకాలం వచ్చేసింది. ఇంకా మనం పచ్చళ్ళ పైన పడిపోతూ ఉంటాము. ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. అంతే కదండీ! ఇంకా ఆవకాయ అలాంటి పచ్చళ్ళు చేయడానికి ముందైతే నేనైతే ఇప్పుడు నిల్వ పచ్చడి టమాటో, అల్లంతో చేసిందైతే తయారు చేసుకున్నానండి. ఇక్కడ మొదటగా ఇంగ్రీడియెంట్స్ చూద్దాము. టమాటాలను మీడియం సైజ్‌వి మంచి రసంగా ఉండేటువంటి, మెత్తగా ఉండేటువంటి టమాటాలను ఇక్కడ 2 కేజీస్ తీసుకున్నాను. శుభ్రంగా 2, 3 సార్లు కడిగి ఒక పొడి క్లాత్‌తో తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ టమాటాలకు తరువాత మనము అల్లం తీసుకోవాలండి. ఈ పచ్చడి ఎండతో సంబంధం లేకుండా, ఎండలో ఎండబెట్టడం లాంటి ప్రొసీజర్స్ ఏమీ లేకుండా ఒక్క అరగంటలో అయిపోతుందండి ఈజీగా. నెక్స్ట్ అల్లం అండి. కిలోకి మనము హాఫ్ కేజీ లెక్కన తీసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే మీరు పావు కేజీ లెక్కన తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాము. కారం అండి. ఒక చిన్న కప్పుడు నిండుగా కారం తీసుకోవాలి. తర్వాత జీలకర్ర 4-5 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఎండుమిర్చి 10-15 వరకే అవసరం పడతాయి పోపులో వేయటానికి. నెక్స్ట్ మనము వెల్లుల్లి రెబ్బలండి. పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు 2 తీసుకోవాలి. వాటిని ఒలుచుకొని కచ్చా పచ్చాగా చేసుకొని ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి పోపులో వేయడానికి. నెక్స్ట్ మన పోపు దినుసులండి. పోపు దినుసుల్లో ఆవాలు, మెంతులు ఇవి 2 కలిపి ఒక 4-5 టేబుల్ స్పూన్లయితే వేసుకోవాలి రెండింటిని కలిపి. నెక్స్ట్ పిండి అండి. నేనిక్కడ మెంతిపిండి తీసుకున్నాను. మెంతిపిండి 4-5 టేబుల్ స్పూన్ల మెంతిపిండి కూడా తయారు చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు. చింతపండును కూడా చిన్న కప్పుడు మనం కారం ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో చింతపండును కూడా పులుపు కోసం ఇక్కడ మనం ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ మనము ముక్కలుగా తరిగి పెట్టినటువంటి టమాటాలను ఒక కడాయిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. చింతపండుని మంచిగా 2, 3 సార్లు కడిగేసి నీళ్ళని వంపేసి చింతపండుని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసి ఉప్పు అండి. మనం ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ల వరకు నేను ఇక్కడ ఉప్పు వేసుకున్నాను. రుచికి సరిపడినంతగా వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసేయాలండి. అంటే ఇక్కడ ఎందుకు అంటే టమాటాలు మంచిగా మగ్గాలండి. మగ్గేంత వరకు అంటే ఒక 15 మినిట్స్ అలా మగ్గనివ్వండి. మూత తీసి చూస్తే చూడండి ఇలా జ్యూసీగా మంచిగా తయారవుతుంది. మనం ఇందులో వాటర్ అలాంటివి ఏమీ యాడ్ చేయకూడదు. టమాటా జ్యూసీగా అయిపోతుంది. చింతపండు కూడా మొత్తం దాంట్లో కరిగిపోయింది. చూసారు కదా! మంచిగా ఈ విధంగా జ్యూసీగా అయిపోవాలి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని మనము పచ్చడికి పోపు చేసుకోవాలండి. టమాటో, అల్లం నిల్వ పచ్చడికి పోపు తయారు చేసుకోవాలి. ఒక కడాయిలో మనం ఇక్కడ వేరుశనగ నూనె తీసుకుంటే బావుంటుందండి. పచ్చళ్ళలోకి ఆ వేరుశనగ నూనె వేస్తేనే ఆ టేస్ట్ చాలా బావుంటుంది. ఇక్కడైతే నేను వేరుశనగ నూనె వేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదండీ పచ్చడిలోకి. తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇక్కడ ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి కూడా వేసేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం, మన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలను ముందుగా ఒలిచి కచ్చా పచ్చాగా చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మెంతిపిండి అండి. మెంతిపిండిని మనం ఇక్కడ 4-5 టేబుల్ స్పూన్ల మెంతిపిండి వేసి మంచిగా వేగనివ్వాలండి. ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత పసుపు అండి. ఇక్కడ పసుపు 2.5 టేబుల్ స్పూన్లు అయితే వేశాను నేనిక్కడ. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. మంచి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకేనా? వెల్లుల్లి తర్వాత వేగిన తర్వాత మనకి కలర్ చేంజ్ ఉంటుంది కొంచెం. నెక్స్ట్ అల్లం తయారు చేసుకోవాలి. మనము పేస్ట్ అల్లాన్ని మంచిగా నీట్‌గా శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి ఈ విధంగా మిక్సర్ జార్‌లో వేసుకొని ఒక్కసారి తిప్పుకోవాలండి అల్లంని తిప్పుకున్న తర్వాత మనం ముందుగా టమాటా ప్యూరీ తయారు చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని డైరెక్ట్ దీంట్లో మిక్సర్ జార్‌లో వేసేసుకోవాలండి. కొంచెంగా యాడ్ చేసుకుంటూ వేసుకొని ఇక్కడ కారం తీసుకోవాలండి. మనం ముందుగా 1 కప్ కారం తీసుకున్నాం కదా! ఆ కారాన్ని కొంచెంగా యాడ్ చేస్తూ మిక్సీ తిప్పుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సో, ఎంతో టేస్టీగా ఉండే టమాటా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. కారం అయితే ఒకేసారి వేయకుండా కొంచెం వేసుకుంటూ మిక్సర్ జార్‌లో వేసేసుకోవాలండి. ఈ విధంగా తయారైన దాన్ని మనం పోపు ముందుగా చేసి పెట్టుకున్నాం కదా! చల్లారనివ్వాలి. కొంచెం కూల్ అయిన తర్వాత దాంట్లో ఈ టమాటా ప్యూరీని మనము యాడ్ చేసుకోవాలి.
ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడుతుందండి స్మెల్ అయితే. చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్టీగా ఉండేటువంటి అల్లం టమాటో పచ్చడి. ఎలాంటి టిఫిన్‌లోకైనా దోస, ఇడ్లీ, ఉప్మా ఇలాంటి టిఫిన్స్ అని కాకుండా మీరు ఏ టిఫిన్స్‌కైనా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కూడా ఒక్క ముద్ద తిని చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందో నిల్వ పచ్చడి. ఇలా ఈ విధంగా తయారు చేసుకున్న నిల్వ పచ్చడి దాదాపుగా 6 నెలల నుంచి సంవత్సరం వరకి నిల్వ ఉంటుందండి. కాకపోతే మనము 6 మంత్స్ వరకైతే ఉంచుకుంటే మంచి టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలండి. నేనైతే వేడి వేడి అన్నంలోకి ఓ పట్టు పట్టేసాను. యమ్మా టేస్టీగా ఉండేటువంటి టమాటా, అల్లం నిల్వ పచ్చడి. అల్లం కాబట్టి మనం డైలీ కొంచెం తిన్నా కూడా హెల్త్ వైస్‌గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అల్లం టమాటో పచ్చడి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మన ఛానల్‌ని ఫస్ట్‌గా చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Like, share Anusway channel and thanks for watching.